రైట్ అండి. నేను విష్ణునాగిరెడ్డి. ఈ లైవ్ మన హైపర్ ఆది గారి మీద ఏదైతే జగన్ అనుచరులు దాడి ప్రయత్నించారో దాని గురించి మనం మాట్లాడదాం. నా అభిప్రాయంతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి. అలాంటివి చేయటం ప్రజాస్వామ్యంలో ధర్మం కాదు, చాలా తప్పు అన్న విషయం మీద మనం మాట్లాడదామండి. తప్పకుండా జనాలు వచ్చినాక శ్రీనివాస్ జమి రైట్. మనకి మాట్లాడాము ఆల్రెడీ. హైపర్ ఆది గారి మీద జరిగిన దాడి నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ పార్టీని ప్రచారాలకి వెళ్ళచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దాడులు చేయటం అనేది నిజంగా శోచనీయం, బాధాకరం. ఏంటంటే మీ ఏరియాకి వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టుకున్నారని రాళ్ళు వేసి కొట్టడం, కార్లు అద్దాలు పగల కొట్టడం మీరు ఎలా సమర్థిస్తారండి? వైసీపీ నాయకులకు చెప్తున్నాం, ప్రజాస్వామ్యం, మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. సో అంతేకాని మీ ప్రచారాలు మీరు చేసుకోండి, మా ప్రచారాలు మేము చేసుకుంటాం. అలా ఉండాలండి రాజకీయం అంటే. అంతేగాని మేము మీ ఏరియాకి వచ్చి ప్రచారం చేస్తే దాడులు చేయటం చాలా నేరం అండి. దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు. మహా అయితే మీరు దాడి చేస్తారు, ప్రజలు గమనిస్తున్నారు. అరే వీళ్ళకి అధికారం ఇవ్వకపోతేనే మన మీదకు దాడులకు దిగుతున్నారంటే, ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటే, రేపు ఒకవేళ వీళ్ళకి అధికారం ఇస్తే అది నిస్సందేహంగా ప్రజల్లో భయం. దానివల్ల మీరు అబ్జర్వ్ చేయండి, 2009లో ఎప్పుడో అవ్వాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా అవలా కారు. ఎందుకంటే ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు ప్రజల్ని. అలాంటి చేతకాని పనులు పోరాడండి. మీకు బలం ఉందంటున్నారు కదా, మీ నాయకుడు గొప్పవాడు అంటున్నారు, పోరాడండి. మేము పోరాడతాం. మీ బలం మీది, మా బలం మాది, టీడీపీ బలం టీడీపీది. పోరాడదాం. మాటల్లో ఆగిపోవాలి, అంతేగాని చేతల్లో మా ఏరియాకి వచ్చారంటే అన్నదమ్ములాగా మీరు భావించాలి. మేము జనసేన అభిమానులు అయినా సరే మీరు మీ ఏరియాకి వచ్చామంటే అన్నదమ్ములాగా భావించాలి. ఇంకా అవసరం ఉంటే మేము ఎలుగు పెంచి భోజనానికి పెట్టాలి. అంత ప్రేమ ఉండాలి ఒకరికొకరికి. కేవలం రాజకీయంగా మాత్రమే మనం వైరుధ్యం ఉంది, కానీ ఇలా వ్యక్తిగత దాడులకు దిగటం, జనసేన మీటింగ్లోకి వచ్చి మీరు వచ్చి బూతులు తిట్టడం, వాళ్ళ కారులో అద్దాలు పగలు కొట్టడం, వాళ్ళని కొట్టడం ఎంతవరకు అండి? సౌండ్ లో వస్తుందా? యాపిల్ మహిమ ఇప్పుడు సో అది చాలా అన్యాయం అండి. ప్రజలను భయపెడతాం మాత్రం చాలా చాలా అన్యాయం. సో ప్రజలను భయపెట్టద్దు దయచేసి. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం, దయచేసి మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఎవరు గెలుస్తారో దేవుడు నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. మీరు వచ్చి దాడులు చేసినంత మాత్రం మీరు గెలవరు. సో అది దయచేసి అర్థం చేసుకోండి. అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ రాజకీయం చేసుకుందాం. మీరు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు మీరు అంటే, మమ్మల్ని ఏ రకంగా తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తిడుతున్నారు? ఎన్ని మాటలు అంటున్నారు? అది మీకు కనపడట్లేదా? చూడండి ఒకసారి. మీరు ఆపేయండి, మేము ఆపకపోతే అప్పుడు అనండి. మీరు అంటేనే మా వాళ్ళు అంటారు, మా వాళ్ళు ఎవరి జోలికి రారు. అరే మా పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవటం, పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాకు టైం చాలట్లా. ఇదేందుకు మీరు వచ్చి ప్రతిసారి లో వాయిస్ వస్తుందా? వాయిస్ రావట్లేదా? వాయిస్ రావట్లేదా కరెక్ట్గా? ఒకరికైనా లో వాయిస్ వస్తుంది, అందరికా? అదొక భయం ఉంది. మరి వీళ్ళు వస్తే ఒకవేళ రౌడీ రాజ్యం అవుతుందేమో. రౌడీ రాజ్యం అయితే ఎట్లాగా ప్రజల్లో అన్న భయభ్రాంతులకు మాత్రం నిజంగా గురవుతున్నారండి. వైసీపీ వాళ్ళు వస్తే రౌడీ రాజ్యం అవుతుందేమోనండి. లో వాయిస్ ఉందా? లేదు లేదు నవ్య, నీకు
కరెక్ట్ గా రావట్లేదేమో చూడు ఒకసారి. లో వాయిస్ ఏం లేదంట, కరెక్ట్ గానే ఉంది. సో దయచేసి వైసీపీ మిత్రులకు ఒకటే చెప్తున్నాం, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ గా మీరు చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ చేయొద్దని చెప్పి. మీరందరూ కూడా మాకు మిత్రులే, శత్రువులు అయితే కాదండి. కేవలం మనం రాజకీయంగా వైరుధ్యంగా ఉన్నామే కానీ వ్యక్తిగతమైన వైరుధ్యాలు ఏమి లేవండి. రాజకీయంగా ఏ పార్టీ గెలుస్తుందో చివరికి ఎవరికి తెలియదు. మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకం తెలుగుదేశం పార్టీది. అందరం పోరాడదాం. రెట్రో వస్తే ఇది ఒకటి ప్రాబ్లం, ముక్కులు పట్టేస్తాయి మాట్లాడడానికి లేకుండా. వాయిస్ క్లియర్ గానే ఉంది కదా. అమ్మాయికి ఏదో స్లోగా పెట్టుకుని ఉంటది. సో మీలో ఎవరన్నా ఈ విషయం మీద ఎక్కడ అగ్రెసివ్ లాంగ్వేజ్ కాకుండా స్మూత్ గా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి రండి. హైపర్ ఆది ఈ మ్యాటర్ మీద మాట్లాడాలి అనుకుంటే లో వాయిసా? కొందరికేమో వాయిస్ గుడ్ అంటున్నారు, కొందరేమో లో వాయిస్ అంటున్నారు. నా యాపిల్ తింటగానే ఎనర్జీ వచ్చేటట్లేదు. అయితే సరే, మీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఈ టాపిక్ మీద? లెట్స్ కమ్ ఓవర్ అండ్ గివ్ ఫ్యూ వర్డ్స్. సో లైవ్ లోకి వచ్చి ఎవరైనా యాడ్ చేయమంటారా? రౌడీ రాజ్యాలు వద్దండి మనకి. మంచి రాజ్యం, ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా మంచి రాజ్యంగా ఉండండి, ప్రజలు పాలించండి. ఓకే, మీకు సపోర్ట్ చేస్తేనే మీ మిత్రులు అనుకుంటే ఎట్లా? మీకు సపోర్ట్ చేయకపోతే మీ మిత్రులు కాదా వైసీపీ వాళ్ళు? అరే రాజకీయంగా మాత్రమే మనం మాట్లాడుకోవాలి, నైతికంగా మాట్లాడుకోవాలి. అనైతికంగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాగండి? బాబుజీని పట్టుకొద్దాం. ఆయన నమస్తే. గుండు విజయవాడ కన్నా విజయవాడ దుర్గమ్మకి. వెరీ గుడ్. టాపిక్ తెలుసు కదా? చెప్పండి అన్న ఒకసారి. మీకు మెసేజ్ పెట్టడానికి సరిపోయింది. హైపర్ ఆది మీద జరిగినటువంటి దాడి. హైపర్ ఆది అన్నగారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ప్రతి ఒక్క జన సైనికుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారన్న. ఎందుకంటే వీళ్ళ మిగతా వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ మన జన సైనికులు అంటే చాలా భయపడిపోతున్నారు. అందుకే ఇలా చేతగానితనంగా దాడులు చేస్తున్నారు. వాళ్ళ దాడిని మనం ప్రతి దాడితో వాళ్ళకి సమాధానం చెప్పొద్దు. మనం వెయిట్ చేద్దాం 2019 ఎలక్షన్ వరకు. అప్పుడు మన సత్తా చూపించే టైం వస్తుంది. కాబట్టి ఆ దాడి 2019 ఎలక్షన్ లో దాడి ఎలా ఉంటుందో గట్టిగా చూపించాలి ప్రతి ఒక్కరు జన సైనికుడు కూడా. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, దాడి చేయమన్నా మిత్రుల్లాగా చెప్తున్నాం. ఎవరి సభలో వాళ్ళు పెట్టుకోండి, మీ సభలో మీరు మాట్లాడండి, మా సభలో మేము మాట్లాడతాం. మా సభలకు వచ్చి మీరు అలాంటి దాడులు చేయడం అనేది నిజంగా నీచమైన చర్య. దానివల్ల మీ పార్టీ చాలా నష్టపోతుంది. అరే వీళ్ళు రాజకీయంగా అధికారంలోకి రాకపోతేనే ఇలా ఉన్నారంటే, ఒకవేళ వస్తే ఏంట్రా పరిస్థితి, యాపిల్ తింటమేనా జనాల పరిస్థితి అని భయంతో ఉన్నారు. నేను అందుకే యాపిల్ తింటున్నాను. అది కాదన్నా, మన జనసేన పార్టీ ఇంకా పూర్తిగా ఎలక్షన్ లో పోటీ చేయకుండానే వీళ్ళకి భయం పుట్టుకుంది. ప్రతి ఒక్కరు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళ చేతగానితనం కింద చూసుకోవచ్చు. దాడి వాళ్ళ చేతగానితనం అదొకటి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అంతే కదన్నా? తప్పకుండా. రైట్. ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? బాగున్నా, కానీ ఇంతకుముందు కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు కనెక్ట్ అయింది? అదే అర్థం నాకు కూడా. నెట్ ప్రాబ్లం. ట్రై చేస్తున్నాను, మెసేజ్ చేస్తున్నాను. రొటేషన్ మోడ్ లో పెట్టావా? రొటేషన్ మోడ్ లో ఆ ఫోన్ కూడా రొటేషన్ మోడ్ లో ఉందన్న. డైలీ కొత్త వాళ్ళు కూడా అందరిని ఆహ్వానిస్తా. నేను చెప్పే టాపిక్ ముందే చెప్తా. ఆ టాపిక్ మీద వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటా. ఇలా లైవ్ లో అందరిని యాడ్ చేసి మిత్రులు అందరిని వాళ్ళ ఒపీనియన్ కూడా అందరూ వింటారు. సేమ్ టైం నేను కూడా వాళ్ళందరూ చూసినట్టు ఉంటది. జనసేన మిత్రులు కొంతమందిని కలిసినట్టు ఉంటది. నాకు గుర్తుంటారు వాళ్ళ పేసులు కూడా.
మీరు ప్రతి ఒక్క జన సైనికుడు హృదయాల్లో మీరు ఎప్పుడు ఉంటారన్న. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు కూడా. మీరు జనసేన పార్టీకి ఒక బలం. ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎలాగో పవన్ ఆనందంగా కళ్యాణ్ ఉంటుంది. దేనికన్నా చాలా ఆనందంగా ఉంటుంది ఆ మాటలు ఏంటంటే. అవునన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అలాంటి బలంలో ఉన్న కిక్కే వేరప్ప. ఆ బలం మీరు మాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. మనందరికి దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అది మన అందరికి దేవుడు పవన్ కళ్యాణ్ అయితే మా అందరికి దేవుడు మీరు కూడా అన్న. అంటే మాలాంటి చిన్న చిన్న జన సైనికులందరికీ దేవుడు పవన్ కళ్యాణ్ తర్వాత మీరే మాకు దేవుడు అన్నానన్న. నేను వెళ్ళలేదు, సారీ. చిన్న చిన్న జన సైనికులు, పెద్ద జన సైనికులు ఏమి ఉండదు. అందరూ జన సైనికులమే. మనందరికి దేవుడు కళ్యాణ్ గారు. మీ అందరూ నన్ను ఇష్టపడుతున్నారు ఒక బ్రదర్ గా, అది నా అదృష్టం. అంతవరకే. రైట్ మరి. ఓకే అన్న. బాయ్ అన్న. ఓట్ ఫర్ గ్లాస్. జై జనసేన. జై జనసేన. పాప నా అభిమానులు గో అండ్ స్లీప్ హెల్త్ పాడైపోద్ది అంటున్నారు. వీళ్ళకి తెలియట్లా. రోజు 3-4 అయితే మనం పడుకునేసరికి చాలా పనులు ఉంటాయి. యాపిల్ తింటున్నాను ఏమనుకోవద్దు. చాలాసేపు నుంచి లైవ్లో ఉన్నా కదా, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అంతసేపు ఉన్నామంటే. సో ఏదో ఒకటి ఇలాంటిది కొంచెం తింటే బాడీలో కొన్ని యాసిడ్స్ పెరిగి రైట్ అండి. ఎవరైనా వచ్చి మాట్లాడతారా? హైపర్ ఆది మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎవరిని తిట్టకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అవి లాడి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.